వెల్కమ్ టు పొలిటికోస్. కులం, మతం, ప్రాంతం, వర్ణవర్గ భేదం లేకుండా, పేద ధనిక తారతమ్యం చూడకుండా వైద్యం అందించేది డాక్టర్లు. అనారోగ్యంతో ఉన్న రోగికి భరోసా కల్పిస్తూ సంపూర్ణ ఆరోగ్యం అందించేది డాక్టర్లు. ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లందరికీ పొలిటికోస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ ఆసుపత్రుల్లో ఉన్న డాక్టర్లను ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం. శామర్పేటలో ఉన్న హెల్త్ కమ్యూనిటీ సెంటర్ డాక్టర్ శోభ మేడం గారు ఉన్నారు. వారిని అడిగి, మేడం, ఈ వైద్య వృత్తిలోకి రావడానికి గల కారణాలు? మెయిన్ మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అండి. మా ఫాదర్కి ఎప్పుడు నేను డాక్టర్ కావాలి, ఎక్కువగా కమ్యూనిటీ సర్వీస్ ఎక్కువ చేయాలి అని చెప్పి కోరికగా ఉండేది. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే ఈ మెడికల్ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇలాంటి సర్వీసెస్ అంటే ఇట్లాంటి సెంటర్స్లో సర్వీస్ అందించడం ఆల్మోస్ట్ నేను 12 ఇయర్స్గా చేస్తున్నాను. 12 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ సర్వీస్లోనే ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ, చాలా చాలా సాటిస్ఫైడ్గా ఉంది. అండ్ ఇదే మెయిన్ ఎయిమ్తో ఈ సర్వీస్ చూస్ చేసుకోవడం జరిగింది. మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ గురు భార్గవ్ గారు ఉన్నారు. వారిని అడిగి, సార్, వైద్య వృత్తిలో మీరు ఎదుర్కొన్న కఠిన సవాలు? గుడ్ మార్నింగ్ సార్. నా పేరు డాక్టర్ కంచర్ల గురు భార్గవ్. నాకు చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలనే కోరిక. మా కుటుంబంలోని మా మేనమామ గారు ఒక గుండె స్పెషలిస్ట్గా చదివారు. ఆ రోజుల్లోనే మారుమూల గ్రామం, రోడ్డు సౌకర్యం కూడా లేని పరిస్థితులు, స్కూళ్ళు దగ్గరలో లేని పరిస్థితులు, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి పేద కుటుంబం నుంచే వచ్చాను. కంప్లీట్గా పేదరికం నుంచే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ చదువుకుంటూ ఎంసెట్ కోచింగ్ కానీ ఏ విధమైన కోచింగ్ లేకుండా నా అంతటి నేనే సొంతంగా స్వయం కృషితో ఉన్న బుక్స్తో కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడం జరిగింది. ఏదైనా సరే మనం హార్ట్ఫుల్గా ఒక వ్యక్తి నేను ఇది అవ్వాలని బలంగా అనుకుంటే దానికి కృషి చేస్తే కంపల్సరీ దాని ఫలితం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. వైద్య వృత్తి అనేది చాలా విలువైంది. మానవ సేవే మాధవ సేవ అంటారు. మనం ఏదైతే మనుషులకు సేవ చేస్తామో అదే దేవుడికి చేసినట్టని నేను భావిస్తున్నాను. దేవుడు నమ్మే వాళ్ళు ఏమో దేవుడికి సేవ చేసి సాటిస్ఫై అయినట్టు మేము కూడా ఒక పేషెంట్నే దేవుడిలాగా బాధించేసి మా దగ్గరకు వచ్చిన పేషెంట్కి మా పరిధిలో మాకున్న జ్ఞానంతో ఆ పేషెంట్కి తగ్గించి పంపించడానికే 100% ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ కఠినంగా కష్టపడుతున్న మా వైద్య వృత్తిని గౌరవించి ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వచ్చిన మా మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. జూలై 1ని డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాము. యాక్చువల్లీ డాక్టర్స్ డే అని ఎందుకు జరుపుకుంటానంటే వెస్ట్ బెంగాల్కి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ తిన్చంద్రరాయ్ గారు తన బర్త్డేని ఈ డాక్టర్స్ డేగా జరుపుకుంటాం. ఆయన కేవలం డాక్టరే కాకుండా వెస్ట్ బెంగాల్ యొక్క 2వ ముఖ్యమంత్రి. ఆయన వైద్య వృత్తిలో ఉంటూనే ఇటు పేద ప్రజలకు సేవ చేస్తూ మరియు రాష్ట్రానికి కూడా సేవ అందించడం జరిగింది. ఈ జూలై 1ని ఆ విధంగా మేము డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ముఖ్యంగా ఈ వైద్య వృత్తి అనేది ఎంత పవిత్రమైనదో మీకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇలా గవర్నమెంట్ సర్వీస్లో ఇలా ఉంటూ పేద ప్రజలకు సర్వీస్ చేయడము చాలా మనసు ఆనందాన్ని అందిస్తుంది. రెండవది నా వృత్తికి న్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. ఈరోజు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ మేరీ హెలీనా. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లాల్గాడి మలక్పేట నుంచి పిహెచ్సి షామీర్పేట అండి. డాక్టర్స్ డే గురించి నేను ఏదైనా చెప్పుకోవాలంటే యాజ్ అ డాక్టర్ మేము చేసే పని మేము అందరికీ సేవ అవన్నీ చేస్తాము. బట్ ఒక్క సజెషన్ నేను ఇచ్చేది పేషెంట్స్కి ఏంటంటే, మీకేమైనా హెల్త్ ఇస్ వెల్త్, మనం ఫస్ట్ ప్రయారిటీ మన హెల్త్కి ఇవ్వాలి. మీకేమైనా చిన్న డిజీజెస్ ఏదైనా వచ్చిన ఏదో ఆర్ఎంపీ దగ్గర ఏదో మేము మందుల షాప్కి వెళ్ళి మెడిసిన్స్కి వేసుకోకుండా దాన్ని పెద్దగా అయ్యే వరకు వెయిట్ చేయకండి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్స్ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోండి. ఆన్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోకండి. ఈరోజు రేపు చాలా ఈజీగా స్టీరాయిడ్స్ అవైలబుల్ ఉంది. అందరు స్టీరాయిడ్స్ తీసుకుని నాకు ఈరోజు బాగుందని అనుకుంటున్నారు. అలా కాకుండా రైట్ మెడిసిన్ రైట్ టైంలో తీసుకోండి. హెల్త్కి ప్రయారిటీ ఇవ్వండి. హెల్త్ ఈజ్ వెల్త్.
సో ఈరోజు నేను జస్ట్ చెప్పడం ఏంటంటే మీ హెల్త్ని మీరు ఫస్ట్ ప్రయారిటీ తీసుకుని చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్స్ డే సందర్భంగా నేను చెప్పవలసింది ఏంటంటే, వైద్యు నారాయణో హరి అన్నట్టు వైద్యులను భగవంతునితో సమానంగా చూశారు మన ఆది కాలం నుండి కూడా. అదే ఆ విధంగానే డాక్టర్స్ వారు, ఎందుకంటే వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది చాలా గొప్పది, చాలా మహా గొప్పది. డాక్టర్స్ డే సందర్భంగా 4 విషయాలు చెప్పమంటే నేను కూడా ఏంటంటే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేది మెయిన్ సీజనల్ డిసీజ్ గురించి నేను కొద్దిగా మీకు బ్రీఫింగ్ చెప్తాను. వర్షాకాలం వచ్చింది కనుక మాకు ఆల్రెడీ ప్రోగ్రామ్ నడుస్తుంది స్కూల్స్లలో. ఏంటంటే ఈ ఓఆర్ఎస్ ఇంపార్టెన్స్ అనేది, స్టాప్ డయేరియా అనే ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది. ఆ ప్రోగ్రామ్ మేము ఏంటంటే ప్రతి స్కూల్స్లో ప్రతి పిల్లలకు, చిన్నపిల్లలు 5 years బిలో 5 years పిల్లలు ప్రతి ఇంట్లో కూడా మేము ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే హ్యాండ్ వాష్ ఇంపార్టెన్స్ అనేది కూడా మేము ప్రతి స్కూల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 90% ఆఫ్ ఏదైతే డిసీజ్ అయితే ఉంటే కంటేజియస్ డిసీజెస్ మొత్తం హ్యాండ్ వాష్ వల్లనే మన హ్యాండ్స్ వల్లనే రావడం జరుగుతుంది. కనుక హ్యాండ్ వాష్ ఇంపార్టెన్స్ అనేది కూడా మేము ప్రతి స్కూల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇంపార్టెన్స్ కూడా దాన్ని ఎట్లా అడ్మినిస్ట్రేషన్ 1 లీటర్ నీళ్ళలో కలపడం జరుగుతుందని, ఎట్లా కలిపి ఎట్లా వాడాలని కూడా చెప్తున్నాము. ఆ డయేరియా స్టాప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అందరికీ. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ ఒక పిహెచ్సి స్టాఫ్, ఆలియాబాద్ స్టాఫ్ అందరూ వచ్చి సెలబ్రేట్ అవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఊర్లో ఇప్పుడు ఆలియాబాద్ ఊరు కానీ, తుర్కపల్లి ఊరు కానీ, దగ్గర ఊర్లో డాక్టర్స్ అపాయింట్ చేశారు. 5 years అవుతుంది. డాక్టర్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని చెప్పి అండర్ NHM డాక్టర్స్ అపాయింట్ చేశారు. కాబట్టి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఉపయోగించుకోవాలి. డాక్టర్స్ని, ఆశా వాళ్ళని, ANM సిస్టర్స్ కానీ ఉపయోగించుకుంటే మాకు కూడా అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. ఇప్పుడు ఊర్లో ఎలా అంటే RMP డాక్టర్స్ కానీ, రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ కానీ వీళ్ళు ఛార్జ్ చేయడము, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడము, వాళ్లకు కరెక్ట్గా తెలియక ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళ చెప్పే మాట మన ఊరోళ్ళు, మన విలేజర్స్ కానీ ఎక్కువ ఇల్లిటరేట్ పర్సన్స్, వాట్ ఎవర్ ఐసే, ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. వాట్ ఎవర్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ కానీ RMPs ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు కరెక్ట్గా తెలియకుండా, వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు చెప్పేది చేస్తారు. సో అది కరెక్ట్ కాదు. సో అట్లీస్ట్ డాక్టర్స్ ఏం కోరుకుంటారంటే, పేషెంట్స్ కరెక్ట్ డాక్టర్స్ దగ్గర రావాలి. కరెక్ట్ డాక్టర్స్ దగ్గర వస్తే, ఇట్లా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఊర్లో ప్రొడ్యూస్ చేస్తుంది, ఊర్లో ఎస్టాబ్లిష్ చేశారు హాస్పిటల్స్. ఎందుకు? విలేజర్స్కి మంచిగా అవ్వాలని. సో విలేజర్స్ ఏం చేయాలంటే డాక్టర్ దగ్గర రావాలి. డాక్టర్ దగ్గర వస్తే కరెక్ట్ డిజీజ్కి కరెక్ట్ పరిష్కారం దొరుకుతుంది. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. చిన్న ప్రాబ్లం అయినా కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్ డాక్టర్స్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. నా మనవి అది అందరికీ, విలేజర్స్కి. సో కరెక్ట్ పేషెంట్ డాక్టర్ దగ్గర వెళ్ళి, హాస్పిటల్లో వెళ్ళి చూపించుకోవాలి. ప్రాక్టీషనర్స్ మీద, RMP మీద డిపెండ్ అవ్వద్దు. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ డాక్టర్స్ డే, ఐ విష్ యూ, కంగ్రాచులేట్ యూ ఎవ్రీవన్, ఆల్ ద డాక్టర్స్, హ్యాపీ డాక్టర్స్ డే. 1882 జూలై 1న ప్రముఖ భారతీయ వైద్యులు డాక్టర్ బిధన్ చంద్రరాయ్ గారు జన్మించారు. వారు చేసిన వైద్య సేవలకు గాను భారత ప్రభుత్వం డాక్టర్స్ డేను ప్రతి ఏటా జూలై 1న నిర్వహిస్తున్నారు. పొలిటికోస్ తరఫున డాక్టర్లందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కెమెరామెన్ గడ్డం శ్యాంప్రసాద్తో మీ ప్రేమరాజు. Subscribe to the channel and download the Politicos app from the links in the description.